వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. కేఎస్పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీసీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తును కూడా చేపట్టింది. ఇక భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. ఇక ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరవింద సంస్థ యజమాని పెనకా శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇక విచారణకు కూడా హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, ఓవర్ టు యు. కాకినాడ సీపోర్ట్ తో అలాగే సెజ్ భూములకి సంబంధించి బలవంతంగా వాటాలు లాక్కున్నారనే ఏదైతే కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అయితే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. నేరుగా కాకినాడ సీపోర్ట్ కి వచ్చారు, అక్కడ దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు కీలకమైన ఫైల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా అయితే 41% వాటాలను అయితే కేవీ రావుని బెదిరించి మొత్తం 3,600 కోట్ల విలువైన ఏదైతే ఈ వాటాలను అయితే దోచుకున్నట్లుగా ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీనికి సంబంధించి నేరపూరితంగా అలాగే నేరకుట్రగా అలాగే మోసంతో పాటు వ్యవస్థీకృత అలాగే ఏదైతే ఫోర్జరీ ఇలా పలు సెక్షన్ల కింద అయితే పలు సెక్షన్ల కింద అయితే దీనికి సంబంధించి అయితే మోసపూరితంగా అయితే దీనికి సంబంధించి కేసులు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే దీంట్లో మనీ లాండరింగ్ ఏదైతే ఉందో మనీ లాండరింగ్ అంశానికి సంబంధించి ఈడీ అయితే నేరుగా రంగంలోకి దిగింది. గతంలో కూడా ఏదైతే ఈ ఒప్పందానికి సంబంధించి బలవంతంగా రాయించుకున్న ఏదైతే పోర్టుకి సంబంధించి భూములకు సంబంధించి ఏదైతే విక్రాంత్ రెడ్డి ఉన్నారో ఆయనకి ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. అలాగే విజయసాయి రెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఏదైతే ముంబైతో పాటు చెన్నైకి సంబంధించి ఏదైతే ఆడిటింగ్ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఆడిటింగ్ సంబంధించి కూడా అలాగే అరవింద్ కూడా నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తను మాత్రం పార్లమెంట్ లో ఉన్నాను, విచారణకు రాలేదని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పడము, మరికొంతమంది అయితే దానికి హెల్త్ బాగాలేదని విచారణకు రాలేమని చెప్పడము. మరి రెండోసారి కూడా ఈడీ అయితే వీళ్ళకి నోటీసులు ఇవ్వడానికి అయితే రంగం సిద్ధం చేస్తుందనే చెప్పాలి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కేసులో మొత్తంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈడీ అయితే దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వబోతుంది. అయితే ఇప్పుడు కానీ ఇచ్చిన తర్వాత నోటీసులు వారు మాత్రం విచారణకు రాకపోతుంది. నేరుగా ఈడీఏ రంగంలోకి వెళ్లి వాళ్ళు ఉన్న చోటుగా వెళ్లి విచారించే అవకాశాలు అయితే మొత్తంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఏదైతే వీరి మీద అభియోగాలు మోపిందో మొత్తం ఎన్ని సెక్షన్ల కింద అభియోగాలు మోపిందో దానికి సంబంధించితో పాటు ఏదైతే కీలకంగా ఈ మనీ లాండరింగ్ కి సంబంధించి ఎవరెవరి ఖాతాలోకి వెళ్ళింది దీనిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి అయితే ఈడీ కూడా రంగం సిద్ధం చేస్తుందనే చెప్పాలి. ఏదైతే కాకినాడ సీపోర్ట్ తో పాటు సెజ్ భూములకి సంబంధించి కేవీ రావు దగ్గర ఏదైతే విక్రాంత్ రెడ్డి తను హైదరాబాద్ లో ఉంటూ ఈయన్ని పిలిపించడము, ఇంతో బెదిరించిన తర్వాత దీనికి సంబంధించి వాటాలు కూడా రాయించుకోవడము, అలాగే మొత్తము ఎక్కువ ఆదాయాన్ని తక్కువ ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ఆడిటింగ్ సంబంధించి కావచ్చు ఆడిటర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ తో పాటు సంతానం సంస్థలకు సంబంధించి ఇది కూడా నోటీసులు కూడా ఇచ్చింది. వాళ్ళని కూడా విచారణకు రమ్మని కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి మొత్తము ఏదైతే 1000 కోట్లు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాలని చెప్పేసి బెదిరించడము, దాని తర్వాత 1000 కోట్లు కట్టకపోతే లేదంటే మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతామని బెదిరించి ఈ విధంగా కూడా ఏవైతే ఇప్పుడు అభియోగాలు వచ్చాయో అభియోగాల కింద సెక్షన్లు కూడా నమోదు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఇంకా ఇప్పుడే దీని కరెంట్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఈడీ కూడా విచారణ చేస్తున్నారో తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నందిని. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ PRK న్యూస్. తెలుగుడి సత్తా.